నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. కనుక మాక్సిమం ఒక 1.5 year అబౌవ్ అయిందంటే ఈ 1.5 year లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య, అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో, ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిసంలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి, అదే విధంగా మకరానికి, ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వారు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు, రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 days లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే 20 to 30 days లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే. మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ, లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా ఒక వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఇలాంటివి పర్మనెంట్ గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్కగా వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు. ఇట్లా
అదొక 1 మంత్ పీరియడ్. కానీ ఇది ఏమిటంటే మనకు 1 లాంగ్ ఇయర్, పీరియడ్ 1 ½ ఇయర్ లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్‌గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. రైట్. కనుక సరే మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి. తప్పకుండా అమ్మ. మరి మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా అమ్మ. మిథున రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి శని భగవానుడు అదేవిధంగా గురువు 12వ స్థానంలో ఉండడము, మరి ఈ యొక్క రాహుగ్రహము 10వ స్థానంలో ఉండడము, శని భగవానుడు 9వ స్థానంలో ఉండడం చేత వీరికి వాస్తవానికి కూడా గత 2021, 22, 23లో బాగాలేదు అని చెప్పి ప్రతి వీడియోలో కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కొంచెము పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గురువు వాస్తవానికి కూడా 12వ స్థానంలో ఉంటే ఇబ్బందే ఎవరికైనా కూడా. 12వ స్థానంలో ఉండకూడదు. అయితే అది 159 కానీ లేదా 11వ స్థానాలలో కానీ ఉన్నట్టయితే పర్వాలేదు. 12వ స్థానం ఏమిటి అంటే నేరము నిర్ధారణ అవ్వడం కావచ్చును, లేదా ఇంకేమైనా కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారు. ఇక వీరి ప్రిడిక్షన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా స్థాన చలనాలు, మరలా కూడా ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్ జాబ్లో ఇబ్బంది వాతావరణం ఎదుర్కోవడం కావచ్చును, మీరు పనిచేసేటువంటి వద్దనే ఎవరో మీకు మైనస్ వాతావరణాన్ని సృష్టించేటువంటి పరిస్థితి, అసలు జాబ్ మానేయాలా అనేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకసారి క్షుణ్ణంగా చూసుకుందాం. ఒకసారి శని భగవానుడు 10వ స్థానంలో ఉండడం చేత, 4వ స్థానంలో కేతువు, అదేవిధంగా 10వ స్థానంలో రాహువు ఉండడం చేత వీరికి జాబ్ రిలేటెడ్ మాత్రం ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మరి ఒకసారి క్షుణ్ణంగా క్రోధినామ సంవత్సరానికి సంబంధించింది ఒకసారి చూసుకున్నట్టయితే శుభకార్యాలకు ప్రయత్నాలు సాగించేటువంటి దానిలో విజయం పొందేటువంటి పరిస్థితి, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడము, బంధుమిత్రుల కలయిక, శుభకార్యాల వల్ల అధిక ధనం ఖర్చు అవ్వడము, బంధుత్వాలు బలపడేటువంటి పరిస్థితి, వ్యవహారాలలో తీరిక ఉండకపోవడము, మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి పరిస్థితి, చేయు పనులు హడావిడిగా అంటే ఇప్పుడు ఏదో పని చేయాలి అనేటువంటి సందర్భంలో హడావిడిగా అంటే టకటగా చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆగకుండా, ఇంకా వాహన యోగాలు, విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు మాత్రము రాకపోవడం మాత్రం గోచరిస్తుంది. ఇది గమనించండి. కొత్త వ్యాపారం అందు చక్కటి అభివృద్ధి అయితే కనబడుతుందండి ఈ యొక్క సంవత్సరము. రైతులకు పంటలు అధికముగా కూడా పండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మీ యొక్క అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ఏమైనా మాట పంటింపులు ఉన్నట్టయితే తప్పకుండా కలిసిపోయేటువంటి పరిస్థితి. క్రయ విక్రయాలకు సంబంధించి ఏదైనా బిజినెస్ రంగాల వారికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. ఖరీదైనటువంటి వస్తువులు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ యొక్క డాక్టర్లకు అదేవిధంగా లాయర్లకు అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. కొన్ని స్థిరాస్తులు కూడా ఏర్పరచుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మిథున రాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే సమాజం అందు గత 3 ఇయర్స్ నుండి బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నటువంటి సందర్భంలో మీకు ఇప్పుడు చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ చక్కటి కీర్తి లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం లభిస్తూ ఉందండి ఈ యొక్క 2024 క్రోధినామ సంవత్సరంలో. రాజకీయమందు, కోర్టులందు ఎవరైనా కూడా గత కొన్నేళ్ల నుండి పోరాడుతూ ఉన్నారు అనేటువంటి సందర్భంలో తప్పకుండా ఇప్పుడు మంచి విజయం దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అందరినీ కలుపుకొని చక్కగా కూడా ఉండేటువంటి పరిస్థితి యొక్క మిథున రాశి వారికి ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా కూడా చక్కగా కూడా ఫలించేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తూ ఉంది. మిత్రుల సహకారం లభించేటువంటి పరిస్థితి మాత్రం ఉంది, గమనించుకోండి. అదేవిధంగా భార్యాభర్తలతో కలిసి తీర్థయాత్రలు చేయడం కావచ్చును, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కావచ్చును. అంటే మీ పిల్లలు విదేశంలో ఉన్నారు, మీరైనా కూడా గత ఒక 2-3 నెలలు వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి కావచ్చు. ఇలా 1, 2 అనేటువంటిది కాదు, మీ సంకల్పము సిద్ధించేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. మరి 12లో గురువు ఉండడం చేత కొన్ని మైనస్ వాతావరణాలు ఉన్నవి. అది విద్య యందు కొన్ని ఆటంకాలు, అదేవిధంగా పరిచయం లేని వారితో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలలో కాస్త జాగ్రత్త వహించడం అవసరము. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి.
తర్వాత ఏదో ఒక రకమైనటువంటి టెన్షను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వలన నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అకారమైనటువంటి కలహాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదో మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి, ఇలా అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. చిల్లర తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. నమ్మిన వారు మీరెవరినైతే నమ్ముతూ ఉన్నారో వారు దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఎంతో ఓపిక మాత్రము చాలా అవసరము మిథున రాశి వారికి. 2021, 22, 23 నుండి ఎంతో ఓపికగా ఉంటున్నారు. అదే ఓపికతో ఈ యొక్క 24 కూడా ఉండండి. మంచి ఫలితం ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు ఖచ్చితంగా కూడా ప్రతినిత్యము కూడా గురు సంబంధిత ప్రేమగా అంటే భక్తితో నిందించకుండా ఉంటూ అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మిథున రాశి వారికి. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా మాకు క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. నమస్కారం. మహాదేవ్.